దశావతారాలలో 7 ముఖ్యమైన శ్రీ మహావిష్ణువు అవతారాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయని మీకు తెలుసా? అందులో మొదటిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. ఈ యొక్క అవతారం మహానంది ప్రాంతంలో నంద్యాల జిల్లాలో అయితే జరిగింది. ఇక రెండవది వరాహ అవతారం. ఈ యొక్క అవతారం తిరుపతి జిల్లాలోని తిరుమలలో అయితే జరిగింది. మూడవది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. తిరుపతి జిల్లా తిరుమలలో జరిగింది. ఇక నాలుగవ అవతారం మత్స్యావతారం. ఈ యొక్క అవతారం నాగులాపురం చిత్తూరు జిల్లాలో జరిగింది. ఐదవది వామన అవతారం. పర్చూరు బాపట్ల జిల్లాలో అయితే జరిగింది. ఆరవది పరశురాముని అవతారం. మహేంద్రగిరి పర్వతం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఇక ఏడవ అవతారం కూర్మావతారం. ఈ యొక్క అవతారం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. హైందవ సంస్కృతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడానికి ఈ యొక్క భగవంతుని అవతారాలే ఒక నమూనాగా మనం చూడవచ్చు. ఇక దశావతారాలలో మిగిలిన 3 అవతారాలు ఏంటో చూద్దామా? 1 రామావతారం, 2 శ్రీకృష్ణావతారం. ఇవి మధుర మరియు అయోధ్య నగరాలలోని ఉత్తరప్రదేశ్ లో అయితే జరిగాయి. ఇక దశావతారాలలో చిట్ట చివరిదైనటువంటి కల్కి అవతారం. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపాన్ని ధరించి సత్యయుగమును ధరణిపై తిరిగి స్థాపిస్తాడు అని చరిత్ర చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడా వ్లాగ్ 7 అన్న మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.